హైదరాబాద్లోని బేగంపేటలోని వరుణ్ మోటార్స్లో లిఫ్ట్లో 5 నిమిషాల పాటు కేటీఆర్, ఎంపీ బాల్క సుమన్ ఇరుక్కుపోయారు. ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసుదేవ్ని అడిగి తెలుసుకుందాం. వాసుదేవ్, ఈ సంఘటన సంబంధించి పూర్తి వివరాలు ఏంటి మీ దగ్గర ఉన్నాయి? ప్రసాద్, మంత్రి కేటీఆర్ తో పాటు ఎంపీ బాల్క సుమన్ కూడా వీళ్ళతో బేగంపేటలో ఉన్నటువంటి వరుణ్ మోటార్స్ లో కార్ లాంచింగ్ కోసం వెళ్ళడం జరిగింది. కార్ లాంచింగ్ పూర్తి చేసుకుని థర్డ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అదే వరుణ్ మోటార్ సంబంధించినటువంటి థర్డ్ ఫ్లోర్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ లో అక్కడ ట్రైనింగ్ లో ఉన్న వారికి సర్టిఫికేట్లు ఇచ్చేందుకు కూడా థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళారు. అక్కడ థర్డ్ ఫ్లోర్ లో కార్యక్రమం ముగిశాక తిరిగి వెళ్లిపోయేందుకు కూడా మంత్రి కేటీఆర్ తో పాటు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కూడా లిఫ్ట్ లో తిరిగి ప్రయాణమయ్యారు. సెకండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. కానీ 10 నిమిషాల పాటు ఏం జరుగుతుందన్న గందరగోళం అక్కడ నెలకొంది. మొత్తం తీవ్ర ఉత్కంఠత మధ్య ఇటు వరుణ్ మోటార్ సిబ్బందితో పాటు పర్సనల్ సెక్యూరిటీతో పాటు స్థానిక పోలీసులు కూడా 10 నిమిషాల పాటు తీవ్ర ఉత్కంఠత నెలకొంది. అక్కడ 10 నిమిషాలు తర్వాత లిఫ్ట్ సంబంధించినటువంటి సిబ్బందిని పిలిపించి లిఫ్ట్ ఆన్ ఆఫ్ చేసిన తోటి మళ్ళొకసారి తిరిగి మళ్ళీ లిఫ్ట్ పైకి థర్డ్ ఫ్లోర్ చేరుకుంది. ఆ తర్వాత మెట్ల సహాయంతో ఎందుకైనా మంచిదని కూడా సెక్యూరిటీ సలహా మేరకు మెట్ల సహాయంతో థర్డ్ ఫ్లోర్ నుంచి కూడా కేటీఆర్ తో పాటు ఎంపీ బాల్క సుమన్ కూడా మెట్ల సహాయంతో కిందికి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన మినిస్టర్ మరొక ఎంపీ వచ్చిన నేపథ్యంలో కూడా కనీస అవగాహన లేకుండా లిఫ్ట్ లో అంటే దాని స్థాయికి నుంచి ఎక్కువ మంది లిఫ్ట్ ఓవర్లోడ్ కారణంగానే ఈ లిఫ్ట్ స్టక్ అయిందని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు స్థానిక పోలీసుల పైన కూడా ఉంటుంది. కానీ ఎవరు పట్టించుకోకుండా ఒక్కసారిగా లిఫ్ట్ లో పర్సనల్ సెక్యూరిటీతో పాటు అదే వరుణ్ మోటార్ సిబ్బంది మరోపక్క మంత్రులు వీరంతా కూడా బయట ఒక్కసారిగా ఎక్కువ మంది బయలుదేరంతో ఈ విధంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా పెట్లు తప్పించుకున్న నేపథ్యంలో కూడా అందరూ ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నారు. ప్రసాద్, ఓకే వాసు, థ్యాంక్ యూ అప్డేట్ ఇచ్చినందుకు. సరే, దీన్ని స్టాప్ చేసి